నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జోష్ మీద ఉందట. జిల్లాలో నిర్వహించిన జనహిత పాదయాత్రలో క్యాడర్ ఉత్సాహం రెట్టింపు అవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు తిరుగులేదనే పార్టీ నేతలు సంబరపడిపోతున్నారట. ఇదే జోరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగించి మరోసారి తెలంగాణలో పాగా వేయాలన్న ఆలోచనలో ఉన్నారట కాంగ్రెస్ పెద్దలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత కుదిరిందా అంటే దాదాపుగా ఒకే అన్న మాట వినిపిస్తోందట. మొన్నటిదాకా ఎవరికి వారే అన్నచందంగా ప్రవర్తించిన పార్టీ నేతలు జిల్లాల్లో జరిగిన జనహిత పాదయాత్ర సందర్భంగా ఒకే తాటి మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో నేతలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కష్టపడిన వారికే పదవులంటూ పార్టీ నాయకత్వం ప్రకటించడం కూడా జిల్లా నేతల్లో ఉత్సాహం నింపినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ కూడా నేతల్లో నమ్మకం కలిగించేలా ప్రవర్తించడంతో పాదయాత్రలో ఐక్యత చాటారట జిల్లా కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఆర్మూరు నియోజకవర్గంలో నిర్వహించిన జనహిత పాదయాత్ర కొత్త జోష్ నింపిందట. పార్టీతో పాటు నాయకులు ఏకతాటిపైకి వచ్చి జిల్లాలో 2 రోజుల జనహిత పాదయాత్రను విజయవంతం చేశారన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన వచ్చిందని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారట. ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో ఈ పాదయాత్ర జోష్ జిల్లాలో నేతల్లో జోష్ నింపిందని కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 5 నియోజకవర్గాల్లో 2 చోట్ల అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ జనహిత పాదయాత్రలో అవి మచ్చుకైనా కనిపించలేదట. జిల్లాకు చెందిన నేతలందరూ కలిసికట్టుగా పాదయాత్రలో పాల్గొనడంతో పాటు జిల్లా నాయకత్వం సైతం అందరినీ గౌరవిస్తూ యాత్రను విజయవంతం చేసినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటిదాకా మండల, గ్రామ స్థాయిలో నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులు రానివారు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో కష్టపడిన వారికే పదవులంటూ టీపీసీసీ చీఫ్ తేల్చి చెప్పడంతో అందరూ కలిసికట్టుగా పాదయాత్రలో పాల్గొన్నారట. ఇదే సమయంలో జిల్లా కాంగ్రెస్ నేతలకు కూడా మహేష్ కుమార్ గౌడ్ చేసిన హెచ్చరికలు ఫలించినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ హెచ్చరించడం వల్లే అందరూ ఒకే తాటి మీదకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏంటంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వారికి ఎక్కువ సీట్లు దక్కాలంటే పార్టీ పెద్దల ముందు తమ బలం చూపించాలని చాలా మంది జిల్లా నేతలు డిసైడ్ అయ్యారట. అందుకే పాదయాత్ర సమయంలో అందరూ పోటీపడి జన సమీకరణ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టిలో పడేందుకు తెగ పాట్లు పడినట్లు జిల్లా వాసులు చెప్పుకుంటున్నారట.